వెల్కమ్ టు విహారీ మీడియా. 10 రూపీస్ మూవీ సూపర్ సక్సెస్ అయింది. ఆ మూవీ టీంతో మనం ఉన్నాము. వాళ్ళతో ఒక చిన్న చిట్ చాట్ చేసి ఇంకా మూవీ గురించి విశేషాలు, ఫర్దర్గా ఏం ప్రాజెక్ట్స్ చేస్తున్నారో తెలుసుకుందాం. హాయ్ సార్. హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నాం. మీరు? మేమైతే సూపర్గా ఉన్నాము. మీ మూవీ సూపర్ సక్సెస్ అయ్యింది. ఆ మూవీ గురించి మీ మాటల్లో అసలు ఈ మూవీ స్క్రిప్ట్ ఎప్పుడు స్టార్ట్ చేశారు? యాక్చువల్లీ స్క్రిప్ట్ వచ్చేసరికి లాస్ట్ ఇయర్ అండి. లాస్ట్ ఇయర్. బట్ టోటల్ స్క్రిప్ట్ వచ్చేసరికి అరౌండ్ 12 hours కంప్లీట్ అయిపోయింది. ఓకే, 12 hours కంప్లీట్ అయిపోయింది. ఓకే, ఎప్పుడు స్టార్ట్ చేశారండి మూవీని? 2022 మార్చ్లో స్టార్ట్ అయిందండి. ఓకే, సో మార్చ్లో స్టార్ట్ అయింది. ఒక 3 months షూటింగ్ పీరియడ్, దాంట్లో ఒక 8.5 working days లో ఫినిష్ అయిపోయింది మూవీ. మేము కూడా విన్నాం 8.5 days లో వర్కింగ్ డేస్ లో కంప్లీట్ అయిపోయింది అని. కానీ చాలా బాగుంది. అసలు స్టార్టింగ్ ఎంట్రన్స్ లోనే సార్ని చూసాం మేము. మీ కామెడీ టైమింగ్ తో ఎరగదీశారు అసలు. మీరు రైటర్ కూడా కదా ప్రెసెంట్? అంటే దానిలో మీరు ఏమన్నా డైలాగ్స్ కానీ ఏమైనా రాసారా? పోస్ట్ ప్రొడక్షన్ మేనేజ్మెంట్ చేశాను. ఓకే. నెక్స్ట్ వచ్చే 1001 మూవీలో దానికి స్క్రీన్ ప్లే డైలాగ్స్, ఆ తర్వాత ఇంకో మూవీకి రైటింగ్ అండ్ డైరెక్షన్. ఓకే, ఇప్పుడు 10 రూపీస్ మూవీకి వస్తే ఇంట్రడక్షన్ లో అసలు హీరోని చూడంగానే ఫస్ట్ చాలా కోపంగా ఉన్నాడు. కోపంగా ఉండి తన కోపం అంతా కొట్టేసేటట్టు ఉన్నాడు. ఆ తర్వాత వెంటనే రిలీజ్ అయిపోయి సారీ కూడా చెప్తాడు. అక్కడే క్యారెక్టరైజేషన్ అర్థమైపోయింది. ఒక అసలు చాలా ట్విస్ట్లు అండి మూవీలో. ఆ ట్విస్టులు చూస్తుంటే ఏంటంటే మూవీ చూడగానే అంటే 10 రూపీస్ మూవీ ఏదో చిన్న మూవీ అనుకున్నాం, కానీ చూస్తే మాత్రం అసలు మైండ్ బ్లోయింగ్. చాలా బాగుంది, బాగా నచ్చింది కూడా. ఇంకా మూవీ గురించి మీ మాటల్లో చెప్పండి. యాక్చువల్లీ ఆ మూవీ స్టోరీ చూసుకుంటే ద మెయిన్ కాన్సెప్ట్ ఇస్ టిట్ ఫర్ టాట్. కానీ అది నేను చెప్పాలనుకోలేదు. సో ముందు నుంచి ప్రమోషన్ దగ్గర నుంచి నేను ఇది ఒక స్కామ్ డ్రామా మూవీ అని చెప్పుకుంటూ వెళ్ళాను అనమాట. సో మీరు ఇప్పుడు సినిమా చూశారు, చాలా మంది చూశారు కాబట్టి చెప్తున్నాను. నేను రైటింగ్ రాసేటప్పుడు కూడా అది విజువల్లీ వెర్బల్ నరేషన్. అంటే ఏంటంటే నేను కాలేజ్ డేస్లో ఉన్నప్పుడు కూడా అది ఒక మాకు చాప్టర్ అనమాట. సో విజువల్ అంటే వెర్బల్ అండ్ నాన్ వెర్బల్ గురించి చెప్తూ ఉంటారు. సో విజువల్ వెర్బల్ నరేషన్ అంటే ఓన్లీ డైలాగ్స్ మీదే సినిమా ఎక్కువ వెళ్తుంది అనమాట. సో ఇలాంటిది ఒక చిన్న ప్రయోగం చేద్దామని చెప్పి నేను కాలేజ్ డేస్లో అనుకున్నాను. అది కూడా నా ఫస్ట్ మూవీ అయితేనే ఇట్ విల్ వర్కౌట్. సో నేను పెద్ద పెద్ద సినిమాలు ఒక 2-3 తీసిన తర్వాత ఇలాంటి ఎక్స్పెరిమెంట్ ఒకటి తీస్తే ఖచ్చితంగా ఫెయిల్ అయ్యేది. సో కానీ డేర్ చేసి స్టార్టింగ్ ఎక్స్పెరిమెంట్ చేశారుగా. దానికి కారణం వన్ ఆఫ్ ద రీజన్ మా ఫ్రెండ్ వంశీ కూడా అండి. హీఈస్ ద ప్రొడ్యూసర్ ఆఫ్ ద మూవీ కదా. సో కాలేజ్ డేస్ నుంచి మాకు మూవీస్ అంటే బాగా ఇంట్రెస్ట్. సో కలిసి ప్లాన్ చేసి ఈ మూవీ ఇక్కడ దాకా వచ్చిందంటే కారణం వీడు కూడా. అంటే ఈ మూవీకి ఎంత బడ్జెట్ అయిందండి ప్రొడ్యూసర్ గారు? స్ట్రిక్ట్లీ కాన్ఫిడెన్షియల్ అండి. కాకపోతే చెప్తున్నాను కదా, వెరీ వెరీ నెగ్లిజిబుల్ బడ్జెట్ అండి. చాలా రీజనబుల్ బడ్జెట్ లో ఫినిష్ చేసాం సినిమా కూడా. ఇంకా మూవీ విషయానికి వస్తే హీరో శ్రీకాంత్ గారు, ఆయన న్యూ హీరో లాగా ఏం చేసినట్టు మాకు అనిపించలేదు. ఆయన న్యూ హీరో, అప్కమింగ్ హీరోనా అండి? ఆయన అంతకుముందు ఏమైనా ప్రాజెక్ట్స్ చేశారా? అంటే అంతకుముందు చిన్న చిన్న ప్రాజెక్ట్స్ కొన్ని చేశారండి. కానీ యాజ్ ఎ డెబ్యూ హీరో మన సినిమానే ఫస్ట్. వెరీ డెడికేటింగ్ అండి. అంటే యాక్టింగ్ లో కానీ ఒక రోల్ తనకిస్తే డే అండ్ నైట్ వర్క్ చేస్తారు ఎంతసేపు అయినా కూడా. సో అతను సినిమాలో మంచి రఫ్ అండ్ టఫ్గా కనిపిస్తారు. బట్ ఆఫ్ స్క్రీన్ వచ్చేసరికి ఆయన చాలా డౌన్ టు ఎర్త్. అసలు ఎలా ఉంటాడంటే అసలు చాలా చాలా సున్నితంగా ఉంటాడు అనమాట, ఇన్నోసెంట్గా ఉంటాడు చాలా. సో అబ్బాయి కూడా అంతే, చెప్పిన డైలాగులు బాగా గుర్తుపెట్టుకుంటాడు, బాగా చెప్తారు. సో అదంతా మళ్ళీ కూడా నేను ఖచ్చితంగా చేస్తాను. చాలా బాగా చేశారు. హీరోయిన్ మన తెలుగు అమ్మాయినా అండి? తెలుగు అమ్మాయి అండి, పవిత్ర గారు. సో ఆవిడ కూడా అంతే. సో నరేషన్ ఇచ్చిన తర్వాత ఒకటే చెప్పానండి, సినిమాలో జస్ట్ మీకు చాలా తక్కువ స్క్రీన్ స్పేస్ ఉంటుంది, 3 సీన్ల కంటే ఎక్కువ ఉండదు, కానీ సినిమా మొత్తం చూసిన తర్వాత మంచి ఇంపాక్ట్ ఉంటుందండి, మీ పాత్ర ఏదో గుర్తుండిపోతుందని చెప్పాను. సో ఆవిడ స్క్రిప్ట్ విన్నాక క్యారెక్టర్ తక్కువైనా సరే ఒప్పుకున్నారు. సో సేమ్ అండి, ఆవిడే అంతే. జస్ట్ ఆవిడకు ఒక 10% ఇన్పుట్ ఇస్తే చాలు, 90% ఆవిడే ఫిల్ చేసుకొని చేస్తారు. మీకు లక్కీగానే దొరికారు. ఎక్కువ కనిపించలేదు, 2-3 సీన్స్ లో మాత్రమే కనిపించినట్టున్నారు. ఇంకా నెక్స్ట్ హీరో గురించి వస్తే, ఆయన స్టార్టింగ్ వచ్చేసరికి కోపంగా ఉన్నాడు, తర్వాత కూల్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చేసి కట్ చేస్తే ఒక గురువు గారి దగ్గరకు వచ్చి చేరాడు. ఆయన అసలు స్టోరీ అలా నడిచింది. తన గర్ల్ ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో హీరోయిన్ ఉందో తను హట్ చేస్తుంది కదా, ఆ హట్ చేసినప్పుడు ఆ 10 రూపీస్ ఏదైతే చూపించారు, ఆ చూపించిన తర్వాత గురువు గారి దగ్గరికి వెళ్తారు. కట్ చేస్తే పైన టెర్రస్ మీద ఉంటారు. ఆ షాట్ అనేది బాగా నచ్చిందండి. ఆ షాట్ గురించి మీ మాటల్లో చెప్పండి. ఏదండి, ఇప్పుడు ఇక్కడ ఇంటర్ కట్ అయిన తర్వాత అక్కడ స్టార్ట్. అవును. సో నాకేంటంటే బేసిక్గా చిన్నప్పటి నుంచి కొంచెం పూరి జగన్నాథ్ గారి సినిమాలు బాగా ఇష్టం అండి. సో ఇప్పుడు నేను రాసే ప్రతి రైటింగ్ కూడా ఆయనకి రెప్లికా లాగే ఉంటాయి చాలా వరకు. అంటే హీరో క్యారెక్టరైజేషన్ కానీ అలాంటివి చేస్తాను. నాకేంటంటే కొంచెం కట్టే కొట్టే తెచ్చే టైప్లో చెప్పాలని ఇష్టం.
సో అక్కడ బ్రేక్ డౌన్ అయిపోయింది. ఇంకా ఆ తర్వాత తను అక్కడ సఫర్ అవడం అనవసరం. నెక్స్ట్ సీన్ ఏంటంటే అక్కడ గురూజీతో మాట్లాడాలి అంతే. సో చాలా మంది సినిమా చూసిన తర్వాత చెప్పారు, లవ్లో పడిపోయిన తర్వాత ఒక మంచి డ్యూయట్ లాంటిది పెట్టచ్చు కదా, లేదంటే కొన్ని లవ్ సీన్స్ పెట్టచ్చు కదా అన్నారు. నాకు అనవసరం. నాకు అక్కడ మెయిన్ స్క్రిప్ట్ ఏంటంటే అక్కడ వాళ్ళు డ్రామా ఏం చేస్తున్నారు అంతే. సో దానికోసం ప్రేమలో పడ్డారు, ఆ తర్వాత ప్రేమ గురించి మాట్లాడుకున్నారు, బ్రేక్ డౌన్, ఆ తర్వాత ఏంటి. అసలు ప్రేమలో పడ్డం విషయానికి వచ్చి ఏదో మేము అనుకుంటాం, చూడడానికి రాగానే ఏదో ప్రపోజ్ చేయడానికి వస్తున్నాడు అని అనుకుంటాం. అక్కడ కట్ చేస్తే ఏమవుతుంది, అంతకుముందే ఫేస్బుక్ ఫ్రెండ్, అది వచ్చేసి సర్ప్రైజ్ చేస్తాడు కదా, సర్ప్రైజ్ చేస్తాడు. హీరోయిన్ ఓకే అంటుంది, ఓకే దీని తర్వాత ఏమన్నా ట్రాక్ వెళ్తుందేమో అనుకుంటే ఇంకా నెక్స్ట్ సీన్కే ఇక లవ్ బ్రేకప్. ఎప్పుడైతే ఆ లవ్ అది ఎక్స్పెక్ట్ అంటే తను కూడా ఓకే చెప్పిందో అక్కడ ఒక చిన్న డైలాగ్ కూడా ఉందండి, డోనట్. అది డిఫరెంట్గా ఉంది నాకు. హగ్ని డోనట్ అని పేరు పెట్టడం ఇది ఎవరి ఆలోచన? మీదే ఆలోచన. చాలా డిఫరెంట్గా ఆలోచించారు, అదొకటి బాగుంది. ఆ తర్వాత వచ్చేసరికి ఆ గురువు గారి దగ్గరికి వెళ్తారు కదా, గురువు గారు అంటే ఫస్ట్ చూడంగానే నాన్నగారు ఏమో అనే కాన్సెప్ట్ లో ఉంటాం. ఆ నాన్నగారు కాదు, ప్రతి ఒక్క దానికి ట్విస్ట్ అనమాట. ఆయన గురువు గారు, ఆ గురువు గారు ద్రోణాచార్య గారు అని చెప్పి ఆయనకి చెప్పడం, అది కూడా బాగుంది. ఆ తర్వాత వచ్చేసరికి గురువు గారితో పైన టెర్రస్ గురించి మాట్లాడుకున్నాం. ఆ టెర్రస్ పైన మాట్లాడుకునేటప్పుడు అతను అసలు నిజంగా చదువుకోలేదా, ఎప్పుడైతే గర్ల్ ఫ్రెండ్ బ్రేకప్ చెప్పేస్తాడో అప్పుడు చదువుకోలేదా అనే ఫీలింగ్ లో ఉంటున్నాం మేము. ఆ తర్వాత కట్ చేసి నువ్వు ఇన్ని నేర్చుకున్నావు, ఇన్ని చేసావు. అక్కడ ఒక డైలాగ్ ఇందాక నేను మీతో డిస్కస్ చేశాను, ప్రయోగం లేని ప్రతిభ బయటికి రాని ప్రకాశించు అని. ఈ డైలాగ్స్ అన్ని మీరే రాసారా? నేనే రాశాను. యాక్చువల్లీ ఆ కథ రాసేటప్పుడు కూడా నేను బయట చాలా పాత్రలు చూస్తూ ఉంటానండి. సో ఇప్పుడు ఆ కథని కాదు, నేను ఏ కథ రాసినా కూడా అందులో ప్రతి పాత్ర నేను బయట చూసిన పాత్రే. సో నేను బయట చాలా మందిని చూస్తూ ఉంటాను, అంటే ఏ చదువు లేకుండా కూడా చాలా ప్రతిభతో ఉంటారు, అంటే అన్ని పనులు చేసేస్తూ ఉంటారు. సో పని నేర్పరి అంటారు కదా, సో అలాంటి వాళ్ళు ఎక్కువ అండి. ఆ క్యారెక్టర్ నేను సినిమాలో పెట్టుకున్నాను. నిజంగానే ఇప్పుడు మనం రెగ్యులర్ గా చూస్తూ ఉంటాము, ఎందుకంటే వాళ్ళకి టాలెంట్ చాలా ఉండదు, సర్టిఫికేట్ ఒక్కటే ఉండదు. అది చూపించడం మాకు బాగా నచ్చింది. ఇంకొకటి ఏంటంటే గురువు గారికి ఆయన ప్రామిస్ చేస్తాడు సంపంగి నూనె రెడీగా పెట్టుకొని, అవన్నీ కూడా కొంచెం డిఫరెంట్ గా మాకు అనిపించాయి. ఈ మూవీని ఎన్ని స్క్రీన్స్ లో ప్రెజెంట్ చేశారండి? ఆల్మోస్ట్ అప్పుడు చాలా లిమిటెడ్ రిలీజ్ జరిగింది. తెలుగు అంటే మన ఆంధ్ర తెలంగాణ వరకే లిమిట్ చేసుకున్నాము. సో అదే రోజు ఇంకా చాలా పెద్ద పెద్ద సినిమాలు కూడా రిలీజ్ అయినాయి, సల్మాన్ ఖాన్ గారి సినిమాలు, ఇలా చాలా పెద్ద సినిమాలు రిలీజ్ అయినాయి. సో ఆ పోటీ ఉండడం వల్ల మేమే అనుకున్నాం చాలా లిమిటెడ్ స్క్రీన్స్ తో చేద్దాం, ఎందుకంటే ఒక ఎక్స్పెరిమెంట్ లో చేసాం కాబట్టి మిగిలిన సినిమాలాగా ఎక్కువ స్క్రీన్స్ కాకుండా లిమిట్ లో చేద్దాం అనుకున్నాం అండి. లిమిట్ లో చేసినా కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది, డిస్ట్రిబ్యూటర్లు అందరూ చాలా హ్యాపీ. ఓకే, అలాగే గుంటూరులో మనది 40 days 10 rupees మూవీ 40 days రన్ అయిందని తెలిసింది, దాని గురించి యాక్చువల్లీ అందరికంటే ఎక్కువ రెస్పాన్స్ వచ్చింది గుంటూరు జిల్లా అండి. ఆ జిల్లాలో మనకు తెలిసిన వాళ్ళు ఎవరు లేరు, కానీ ఆ డిస్ట్రిబ్యూటర్ రిలీజ్ అయిన మ్యాట్నీకే ఫోన్ చేసి సినిమాకి చాలా మంచి ఓపెనింగ్ ఉంది, రీసెంట్ టైమ్స్ లో చాలా అంటే మా థియేటర్లో ఆడిన చాలా వరకు బస్ తో వచ్చిన సినిమాలు కూడా ఓపెనింగ్స్ లేవు, అసలు షోస్ కూడా పడలేదు, అలాంటి మీ సినిమా మార్నింగ్ షో నుంచి మ్యాట్నీ గ్రోత్ ఉంది, మ్యాట్నీ నుంచి ఫస్ట్ షో గ్రోత్ ఉంది, ఆడియన్స్ బాగా ఎంకరేజ్ చేస్తున్నారు, బాగుంది, థియేటర్లో కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది అన్నారు. షిఫ్ట్ల మీద ఆడిందండి అది, గుంటూరులో షిఫ్ట్ల మీదే ఆడింది. ఆ తర్వాత ఏదో పెద్ద సినిమా రిలీజ్ అవడం వల్ల ఇంకా తీసారండి. 40 రోజులు ఆడడం నిజంగా గ్రేట్. నిజంగా అంటే అసలు బేసిక్ గా పెద్ద సినిమాలకి రేటింగ్స్ కూడా చాలా తక్కువ ఉన్నాయి, ఇన్ని 40 days కూడా ఏమి రన్ అయిన షోస్ కూడా ఏం లేవు, కానీ మీ రేటింగ్ వచ్చేసరికి 8.2 8.5 వరకు వచ్చిందని విన్నాం, నిజమేనా? యూనిక్ అండి అది. అంటే ఆల్మోస్ట్ మేము మూవీ చూసాము, మూవీ చూసి వచ్చి ఇంకా మా వర్క్స్ లో మేము ఉన్నాము, కట్ చేస్తే ఎవరో చెప్పారు అరే రేటింగ్ మామూలుగా లేదా సినిమాకి అని చెప్పి, ఒకసారి మేమే వెళ్ళి చెక్ చేసుకున్నాం, అన్నిట్లోనూ 8.5 8.1 అలా ఉందండి IMDbలో కూడా. సో అది కాకుండా విజయవాడ స్వర్ణ ప్యాలెస్ లో మార్నింగ్ షో హౌస్ చాలా మంది టికెట్లు దొరక తిరిగి వెళ్ళిపోయారు కూడా ఆ షోకి. కాకపోతే మాకు కూడా కొంచెం లేట్ గా తెలిసింది, బట్ మూవీ చూడంగానే అయితే చాలా బాగుంది, మంచి ఫీల్ వచ్చింది. ఎస్పెషల్లీ ఆ లవ్ ఏదైతే ఓకే అవుతుందో ఆ తర్వాత వెనక BGM మ్యూజిక్ ఎవరు అందించారు? మ్యూజిక్ వంశీకాంత్ రేఖన అని చెప్పి, హీస్ అన్ అప్కమర్ అండి. అంటే అప్కమర్ ఏం కాదు, ఇప్పటికే చిన్న ప్రాజెక్ట్స్ దాదాపు ఒక 500+ చేశారు తను, చాలా అవార్డ్స్ తీసుకున్నారండి. తనకి నాకు కాలేజ్ డేస్ నుంచి పరిచయం. అతను చాలా పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అవుతాడు, అంటే నేను చేసే ప్రతి ప్రాజెక్ట్లో తను వన్ ఆఫ్ ద పార్ట్ అవుతారండి. తనకు మెయిన్ బలం ఏంటంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనమాట. నిజంగా పెద్ద స్టార్ మ్యూజిక్ డైరెక్టర్స్ తో పోటీగా కొడతారండి మ్యూజిక్, అంటే ఎక్కడ మీరు కంపేర్ చేసుకోవచ్చు వాళ్ళ మ్యూజిక్ మన మ్యూజిక్ కూడా. ఎందుకంటే మూవీలో BGM వినగానే ఎవరికైనా పాస్ట్ లో లవ్ సమ్ ఎవరైతే లవ్ ఉన్నారో వాళ్ళకి బాగా కనెక్ట్ అవుతుంది. ఇంక ఈ మూవీలో చూసినట్టయితే ఏదైతే సైబర్ క్రైమ్ ని మీరు సపోర్ట్ చేస్తున్నట్ట లేకపోతే అలాంటిది చెయ్యొద్దనా మీ కాన్సెప్ట్? అంటే ఆబ్వియస్లీ సపోర్ట్ చేస్తున్నట్టు నేను ఎక్కడ చెప్పలేదండి, అది కంప్లీట్లీ హ్యూమన్ మైండ్ అంతే. అంటే ఎవరి స్వార్థం వాళ్ళది అంటారు కదండి,
సో అది మంచి చెడు అనేది మనకు తెలియదు, ఎవరికి వాళ్ళకి ఇండివిజువల్ అంతే. ఓకే, అప్పుడు దాకా ఫ్రెండ్కి ఏమైనా లైఫ్ ఇస్తాడేమో అనుకున్న క్యారెక్టర్ సడన్ గా హ్యాండ్ ఇచ్చేసి వెళ్ళిపోవడం. ఇప్పుడు కూడా మనం కూడా చాలా చూస్తూ ఉన్నాం మన సోషల్ మీడియాలో. ఒక 10 రూపీస్కి ఇది థాట్ కూడా చాలా బాగుంది. 10 రూపీస్కి అంటే ఏముంది, ఈ 10 రూపీస్ పోతే పోయింది, మనకు వస్తే వస్తుంది లేకపోతే లేదు. అంతకంటే ఎక్కువ ప్రైస్ పెట్టినా కూడా మనకు డౌట్ వస్తుంది. అవును. సో 10 రూపీస్ అంటే రీజనబుల్ అండి, చాలా రీజనబుల్ ప్రైస్ కాబట్టి వస్తే పోతే పోయిందని చెప్పి వేస్తారు. ఓకే, సో అందుకు ఇంకొక నాకు కొంచెం లాజిక్ గా అనిపించింది 10 రూపీస్కి బుక్ పెన్ వస్తుందండి. మీరే తీసుకొచ్చారు. అందుకే నేను షార్ట్ నోట్ బుక్ పెట్టాను. ఓకే, షార్ట్ నోట్ బుక్ బుక్ 7 రూపీస్కే వచ్చేస్తుంది. పేజెస్ అది ఎక్కడన్నా లాజిక్ మిస్ అయిందేమో అనిపించింది కానీ బట్ 2 రూపీస్ పెన్ అయితే ఉంది. అది కాకుండా మీరు సినిమా చూసినట్లయితే చూసారు కదా, ప్రతిదీ అంటే అక్కడ ఆ అమ్మాయి ఎవరైతే ఉందో తన 10 రూపాయలు చూసి హర్ట్ చేసింది, బ్రేకప్ చెప్పింది. సో తన దగ్గర ఆ అమ్మాయి ఇచ్చిన 10 రూపాయలు మాత్రమే ఉంది. సో ఆ 10 రూపాయలతో ప్లాన్ స్టార్ట్ చేసేటప్పుడు కూడా 7 రూపీస్ బుక్, 3 రూపీస్ పెన్ తీసుకుంటాడండి, 10 రూపీస్. అండ్ ఆల్సో ఆ మొబైల్ పెట్టినప్పుడు కూడా ఓన్లీ 10 రూపీస్ పెడతాడు ఎంట్రీ ఫీస్ కింద. సో స్కాన్ చేసి పెట్టండి అని చెప్పింది. సో ఎక్కడ చూసినా మీకు 10 రూపీస్ ఉంటుంది కాబట్టి సినిమా టైటిల్ కూడా 10 రూపీస్. కాకపోతే ఏంటంటే ప్రతి మూవీలో మనం ఏదో ఒకటి కొంత నేర్చుకుంటాం. మనం నేర్చుకోవడం ఏంటంటే ఉంటాయి మూవీస్ తీసినవి. మీ మూవీలో ఏం నేర్చుకోవచ్చు, నేను తెలుసుకోవచ్చు. బీయింగ్ ఎథికల్ అండి అంతే. కానీ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు సోషల్ మీడియా కానీ ఫోన్ కానీ బాగా ఎక్కువ వాడుతున్నారు అందరూ. ఇంకా అది దాని గురించి చెప్పడం కూడా కొంచెం నచ్చింది. అలాంటివి చూసన్నా కొంచెం ఎవరో ఒకళ్ళన్నా రియలైజ్ అయితే బెటర్ కదా. ఇంకా దీనికి ఏమైనా సీక్వెల్ ఏమన్నా ఉందా? సీక్వెల్ అయితే నాకు యాక్చువల్ ఐడియా లేదు. ఆ లాస్ట్ సీన్ కూడా, లాస్ట్ సీన్ లో పోలీస్ ఆఫీసర్ వాళ్ళ వైఫ్ కాల్ చేసి చెప్తుంది, ఆ తర్వాత ఒక బ్యాంక్ ఏదైతే స్టేట్మెంట్ చూస్తా ఉంటాడు కదా, దానికి ఏదైనా సీక్వెల్ ఉంటుందేమో అనుకుంటా. యాక్చువల్లీ మేబీ అండి, అంటే నాకైతే ఆలోచన లేదు, నా దగ్గర కథ కూడా లేదు. జస్ట్ ఒక లూప్ ఇచ్చేసి వదిలేసాను. ఇలాగే చాలా మంది అడుగుతారండి క్వశ్చన్, మీరే కాదు ఆల్మోస్ట్ సినిమా చూసి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు అడిగారు నెక్స్ట్ మూవీ ఎప్పుడు, నెక్స్ట్ సీక్వెల్ ఎప్పుడు అని చెప్పి. ఇప్పుడైతే అడిగలేదు, మేబీ ఇన్ ఫ్యూచర్ ఐ మే. ఆ సీక్వెల్ కూడా మనోడే ఉంటాడండి ప్రొడ్యూసర్ కింద. ఖచ్చితంగా ప్రొడ్యూస్ చేయాలి. మీరు రైటర్ గా అంతకు ముందు ఏమైనా వర్క్ చేశారా లేకపోతే ఏ ప్రాజెక్ట్ చేస్తున్నారు? షార్ట్ ఫిలిమ్స్ చేశాను. ఓకే, అది రైటింగ్ అండ్ డైరెక్షన్ లో కొన్ని షార్ట్ ఫిలిమ్స్ చేశాను. అండ్ ఈ రైటింగ్ డైరెక్షన్ అయితే చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ బాగా. స్కూల్ డేస్ నుంచి క్లాస్ రూమ్లో కూడా చెప్పే సబ్జెక్ట్ బోర్ కొడితే ఏదో ఒకటి బుక్స్ రాసుకుంటూ ఉండేవాడిని. ఫస్ట్లో టీచర్స్ చూసి ఏంటి ఇది ఏదో రాస్తున్నాడని తిట్టేవాళ్ళు. తర్వాత ఇంక ఇది చెప్పినా మారడని, సర్లేరా నువ్వు అందరిలాగా అయితే అల్లరి చేయవు కదా, ఏదో నీ పని నువ్వు చేసుకుంటున్నావు చేసుకొని వదిలేసేవాళ్ళు. అఫ్జల్ గారి బ్రదర్ అన్నాడు. ఇద్దరు బ్రదర్స్, ఓన్ బ్రదర్స్. ఒకళ్ళు డైరెక్షన్ డిపార్ట్మెంట్, ఒకళ్ళు రైటింగ్ డిపార్ట్మెంట్. సూపర్. అసలు మీరే మీ ఫ్యామిలీనే మూవీ తీసేయచ్చు. ఎలాగో ఫ్రెండ్ ప్రొడ్యూసర్ అండ్ ఇందులో యాక్ట్ చేసిన మెయిన్ క్యారెక్టర్స్ కూడా మా ఫ్రెండ్స్ ఉన్నారు. ఫ్రెండ్స్ యాక్ట్ చేశారు. హీరో మోసం చేసిన విలన్ ఉన్నాడు కదా ఫ్రెండ్, అండ్ నా బెస్ట్ ఫ్రెండ్ చిన్నప్పటి నుంచి LKG నుంచి. ప్రెసెంట్ లండన్ లో ఉన్నాడు. అక్కడ హీరోని మోసం చేసి లండన్ వెళ్ళిపోయాడు. చూస్తుంటాడు ఇంటర్వ్యూ అక్కడ నుంచి. అయితే నెక్స్ట్ ప్రాజెక్ట్ అంటే మీరు మూవీస్ తీసారన్నారు కదా, షార్ట్ ఫిల్మ్స్. సేమ్ 10 రూపీస్ తర్వాత 1000 వాళ్ళ ప్రాజెక్ట్ చేసాం. సేమ్ డైరెక్షన్, రైటింగ్ నేను, స్క్రీన్ ప్లే డైరెక్షన్ స్క్రీన్ ప్లే డైలాగ్స్. అది ఎప్పుడు రాబోతుంది? అది సూన్ ఆడియో ఫంక్షన్ చేయాలనుకుంటున్నాం. త్వరలో మూవీ వచ్చేసింది. అది కాకుండా అది ఎప్పటికి అంటే నెక్స్ట్ ఇయర్? నెక్స్ట్ ఇయర్. ఇది అయిపోయింది కదా మరి, 10 డేసే కదా. నెక్స్ట్ ఇయర్ అదే నెక్స్ట్ ఇయర్ ఎప్పుడు? జాన్ మేబీ సమ్మర్ లోపు వస్తుంది. సమ్మర్ బాగా కలిసి వచ్చింది. 10 రూపీస్ కూడా సమ్మర్లో 10 రూపీస్ లాగా ఎక్స్పెక్ట్ చేయొచ్చా దానికన్నా? యాక్చువల్గా మేకింగ్ పరంగా అయితే క్వాలిటీ పరంగా కానీ మొత్తం 10 రూపీస్ కంటే 10 టైమ్స్ ఎక్కువ. 10 టైమ్స్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే 10 రూపీస్లో సాంగ్స్ లేవు. అవును. అండ్ ఫైట్స్ ఓన్లీ సాంగ్స్ ఎందుకు లేవండి 10 రూపీస్? అంటే సాంగ్స్ లేకపోవడానికి కారణం చెప్పారు కదా సినిమా స్టార్టింగ్ లో వర్బల్ ప్రెజెంటేషన్ అందు చెప్పారు కదా. సో ఆ స్టోరీ డిస్టర్బ్ అవ్వకూడదు, అది అలాగే ప్రజెంట్ చేయాలని అదొక ఫార్ములా. సో అందులో మిస్ అయ్యింది కాబట్టి చాలా మంది అడిగారు. థియేటర్లో సినిమా చూసి వచ్చి కూడా చాలా మంది బాగుంది కాకపోతే పాటలు పెట్టొచ్చు కానీ, కొంతమంది అంకుల్స్ ఉన్నారు తెలిసిన వాళ్ళు, ఒక ఐటమ్ సాంగ్ అయినా పెట్టచ్చు ఎంజాయ్ చేయడానికి. సరే నెక్స్ట్ సినిమాలు అన్నీ ఉంటాయని చెప్పాము అన్నట్టుగానే 1000 వాళ్ళ మూవీలో మొత్తం 4 సాంగ్లు, 4 డిఫరెంట్ మాస్ హీరో ఇంట్రడక్షన్ సాంగ్ కానీ, హీరో ఎవరు? హీరో అమిత్ అని చెప్పి ఒక అబ్బాయి కొత్తకుర్రాడు. సో అది మంచి కమర్షియల్ సినిమా. ఇంకా ఈ ఫార్ములాస్ లైక్ ఇంటెలిజెన్స్ ఎన్ని బ్రెయిన్ అంతా పక్కన పెట్టేసి చూడొచ్చు, మొత్తం అందరికి అర్థమైపోదు అంత క్లియర్ గా. మాస్ కామెడీ
అన్నీ ఉంటాయి. కామెడీ కంటే మీరు బాగా ఎక్కువ పంచులు రాసుంటారు నేను అనుకో. అందులో చేశాను, క్యారెక్టర్ కూడా చేశాను, అందులో పంచులు కూడా ఉంటాయి కామెడీ. అది మంచి మాస్ మూవీ అండి, మంచి కమర్షియల్ పాటలు, ఓకే, కమర్షియల్ ఫైట్స్. అంటే ఏంటంటే చెప్తున్నాను కదా, ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్ రావచ్చు, రిలాక్స్ గా రావచ్చు బయటికి. 2.5 hours అది చాలా మంచి. మొత్తం షూటింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది. అయిపోయిందండి మొత్తం. Present మన mixing లో ఉంది. అంటే నేను సినిమా చూసినప్పుడు మన షూటింగ్ అంతా విజయవాడ స్టార్టింగ్ సీన్ అయితే E3లో అనుకున్నాను. E3నేనా? ముందు E3 ఫుడ్ కోర్ట్. యాక్చువల్లీ నాకేంటంటే మనకి ఏపీలో మూవీస్ తీయడం నాకు బాగా ఇష్టం అండి, ఎందుకంటే మనకు కూడా మంచి లొకేషన్స్ మనకి చాలా మంచి లొకేషన్స్ ఈ లొకేషన్స్ ఎవరు యూస్ చేసుకోవట్లేదు. అంటే అందరూ హైదరాబాద్ లోనే మూవీ అంటారు కదా, సో మనకి హైదరాబాద్ లో లేని లొకేషన్స్ కూడా ఉన్నాయి, లైక్ బీచెస్ ఇవన్నీ ఇక్కడే కదా ఎక్కువ. సో చాలా మంచి అనిపిస్తుంది నాకు ఏపీలో. మూవీలో బాక్సింగ్ ఒకటి చేస్తాడు కదా హీరో, అయితే అది లొకేషన్ ఎక్కడ చేశారు? అది అది ఒక్కటే నేను హైదరాబాద్ లో చేశాను. ఇండోర్ ఒక్కటే. ఒక నైట్ లో అయిపోయింది ఫైట్ అంతా కూడా. ఓకే, రిమైనింగ్ అంతా ఇక్కడే. 1000 వాళ్ళు కూడా మాక్సిమం ఇక్కడే, ఏదో 1-2 సీన్లు మాత్రం అది అవసరానికి. అంటే పెద్ద పెద్ద ఆర్టిస్టులు ఉన్నారు, సో వాళ్ళ కంఫర్ట్స్ అక్కడ వాళ్ళ సుమన్ గారు, ముక్తార్ ఖాన్ గారు, వీళ్ళు చాలా మంది ఉన్నారు. సో వాళ్ళ కోసం అక్కడికి వెళ్ళి అక్కడ షూట్ చేసుకుని వచ్చి ఓకే, మీకు మాక్సిమం ఇక్కడే. ఇంకా నెక్స్ట్ కమింగ్ అయితే మనకి 1000 వాళ్ళతో రాబోతున్నారు మీరు. ఇంకో మూవీ షూటింగ్ దశలో ఉంది, కింగ్ లైఫ్ అని, దానికి రైటింగ్ అండ్ డైరెక్షన్. ఈ 1000 వాళ్ళ షూటింగ్ కంప్లీట్ అయిపోయింది, మొత్తం అయిపోయింది. షూటింగ్ అయిపోయింది, పోస్ట్ ప్రొడక్షన్ లో ఫినిష్ అయిపోయింది, ప్రెజెంట్ సెన్సార్ దగ్గరలో ఉంది. ఒక సెన్సార్ దగ్గర. సో ఇప్పుడు ఎలా సంక్రాంతి మూవీస్ ఇవన్నీ ఉంటాయి, అదే ట్రైలర్ కూడా యూట్యూబ్ లో ఉంది చూడండి. 1000 వాళ్ళ మధ్యలో ట్రెండింగ్ అయిన డైలాగ్స్ అయ్యి పెట్టారుగా గట్టిగా, సోషల్ మీడియాలో వచ్చేవి. పోలీస్ ఆఫీసర్ ఒకటి నీకుందా ఆగు ముందు ముందు అని ఉందిగా. అయితే ఇప్పుడు 10 రూపీస్ మూవీ మీరే ప్రొడ్యూస్ చేశారు కాబట్టి వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యారా, లేకపోతే ఆల్రెడీ కాంటాక్ట్ లోనే ఉన్నారు, ఆల్రెడీ కాలేజ్ నుంచి కలిస్తే ఆల్రెడీ మూవీస్ గురించి మాట్లాడుకుంటాం. సో కలిసి అనుకోకుండా మీరు కూడా గుడ్ లుకింగ్ ఉన్నారు, ఏదైనా హీరోగా ఎట్లా ఏమన్నా ట్రై చేయొచ్చు కదా. ఎందుకంటే కామెడీ చేస్తారు ఇక్కడ. అండ్ మా ప్రతి సినిమాలో నేను ఒక క్యామియో చేస్తాను. ఆల్రెడీ 1000 వాళ్ళలో మంచి క్యారెక్టర్ చేశాను, లైక్ హీరో ఫ్రెండ్ గా. ఓకే, సో ఇంకో 2-3 చేశాను ఆల్రెడీ. అంటే నా మూవీస్ లో మీరు ఆల్రెడీ చేశారు, మానవుల మూవీస్ లోనే చేస్తాను, బయట చేయలేదు. మీరేమో ఏం రివీల్ చేయట్లేదు, మీరు గట్టిగానే పెట్టారా మూవీకి. ఆయన చేయకపోతే నేను చేయను కదా. అయితే మొత్తానికి మీకు ఓకే అయిందా, మీ బడ్జెట్ మీకు వచ్చేసిందా? మేము సేఫ్, మీరు సేఫ్గా ఉన్నారు. అందుకని నెక్స్ట్ ప్రాజెక్ట్ మీరు ప్రొడ్యూస్ చేయాలి కాబట్టి సేఫ్. ప్రాజెక్ట్ అంటే ఉన్నాయి, ప్లాన్స్ ఉన్నాయి, చాలా స్టోరీస్ వస్తున్నాయి. కాకపోతే నాకు వేరే డిఫరెంట్ ప్లాన్స్ ఉన్నాయి. సో ఒకటేమో అబ్రాడ్లో ప్లాన్ చేస్తున్నాం అనమాట. ఓకే, సో మేబీ 2 ఇయర్స్ తర్వాత అబ్రాడ్లో ఒక మూవీ ప్లాన్ చేస్తున్నాం, యూరోప్ సైడ్. ఓకే ఓకే, నేను వెళ్ళిపోతున్నాను అనమాట యూరోప్. మీరు వెళ్తున్నారా? సో అక్కడ ప్లాన్ చేస్తున్నాను. ఓకే, ఉన్నారు. సో సీనియర్ ఆర్టిస్ట్ చేశారు కదా, రాబోయే సినిమాల్లో ఏమైనా పెద్ద ఇంకా యాక్టర్స్ తో చేయాలనుకుంటున్నారు లేదా యంగ్స్టర్స్ తోనే వెళ్తారా? ఓకే, ఇప్పుడు మీరంతా అప్కమింగ్ కాబట్టి మీరు కొందరు అప్కమింగ్ వాళ్ళని ఇంకా తీసుకుంటారా, లేకపోతే సీనియర్ యాక్టర్స్తో ఆల్రెడీ చేశారు, ఇంకా కొత్త వాళ్ళని ఏమైనా తీసుకునే అవకాశం ఉందా మీ మూవీస్లో? అంటే ఇప్పుడు అలా చేసి అంటే కొత్త వాళ్ళతో మాక్సిమం చేసాం, జస్ట్ ప్యాడింగ్ వరకే మనం మెయిన్ క్యారెక్టర్స్ లీడ్ రోల్స్ సీనియర్స్ చేశారు కదా. అంటే హీరో హీరోయిన్ కూడా కొత్త వాళ్ళే కదా, హీరో హీరోయిన్ లైక్ మ్యూజిక్ డైరెక్టర్ అని టెక్నికల్ డిపార్ట్మెంట్ కూడా మాక్సిమం మా ఏజ్ గ్రూప్ వాళ్ళే ఉన్నారు అందరూ మాక్సిమం. సో మాకు మా ఏజ్ గ్రూప్ అయితే ఇంకొంచెం సింక్ కూడా ఉంటుంది అన్నమాట. అసలు మా ఏజ్ ఎంత అయితే అప్పటికి 27 అలా ఉంటాయి. డైరెక్టర్, రైటర్, ప్రొడ్యూసర్ ఇంకా. సో అది ఎప్పటికీ అంటే ఇప్పటికో 35 years వచ్చి అప్పటికి ఎంగే కదా 35. లేదు. సో డెఫినెట్గా కొత్త యాక్టర్స్, కొత్త టెక్నీషియన్స్ని తీసుకొని దాంట్లో. ఓకే, అది కాకుండా ఫ్రెషర్స్ యాక్ట్ చేయాలని చెప్పి మాకు ఇప్పుడు ఉంటుందండి. ఎందుకంటే ఒక అప్కమర్స్ కి ఇప్పుడు శేఖర్ కమ్ముల చూసినట్టయితే ఎక్కువ ఫ్రెషర్స్కే కొంచెం ప్రయారిటీ ఇస్తారు, మీరు కూడా అట్లా ఎవరు? అదేనండి, అంటే ఏంటంటే యాక్చువల్లీ మేము రాసే ఫస్ట్ స్క్రిప్ట్ రాసేటప్పుడు ఏంటంటే దీనికి వాళ్ళు సూట్ అవుతారు వీళ్ళు సూట్ అవుతారు అని కాకుండా దానికి ఎవరు సూట్ అయితే వాళ్ళు తీసుకుంటాము. అండ్ అంటే ఫ్రెషర్స్ తోనే వెళ్ళాలా లేదంటే నోటెడ్ వాళ్ళతో వెళ్ళాలనేది ఇప్పుడు మేము ప్లాన్ చేయాలి కథ రాసేటప్పుడు. సో ఇప్పుడు రాబోయే స్క్రిప్ట్స్ లో కూడా నేనేమనుకుంటానంటే పెద్ద పెద్ద యాక్టర్స్ ఆల్రెడీ చేస్తున్నాం, అంటే సీనియర్ ఆర్టిస్టులు అందరితో ఇప్పుడు సుమన్ గారని వీళ్ళందరితో చేసాం, కానీ ఫ్రెషర్స్ కూడా వీలైనంత ఎక్కువ మంది తీసుకోవాలండి. ఎందుకంటే యాజ్ ఏ అప్కమర్ నాకు తెలుసు ఈ స్ట్రగుల్స్ ఎలా ఉంటాయి, కొత్త వాళ్ళతో అవకాశం తీసుకునేటప్పుడు ఎంత ఫేస్ చేస్తారని నాకు తెలుసు. సో మంచి టాలెంటెడ్ యంగ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో
అండ్ వాళ్ళని నేను ఎప్పుడు తీసుకుందామని చూస్తూ ఉంటానండి. ప్రతి మూవీలోనే నేను ఇంక్లూడ్ చేస్తూనే ఉంటాను. సో మీ ఇంటర్వ్యూ ద్వారా కూడా చెప్తున్నాను, ఎవరైనా మంచి టాలెంట్ ఉంది అండ్ డెడికేటెడ్ యాక్టర్స్ ఉంటారు కదా, అలాంటి వాళ్ళు ఎవరున్నా కూడా మా దగ్గరకు రావచ్చు. మీ దగ్గరికి రావచ్చు. నెక్స్ట్ ప్రాజెక్ట్స్ లో మేము ఇంక్లూడ్ చేస్తాం తప్పకుండా. చాలా మందికి ఏంటంటే భయాలు ఉంటాయి, అంటే ఇండస్ట్రీ వెళ్ళాలంటే వాళ్ళ టాలెంట్ ఉండి కూడా పైగా ఇంట్లో వాళ్ళు సపోర్ట్ చేయకుండా అలాగా. నిజం చెప్పాలంటే ఆల్మోస్ట్ 80% ఆఫ్ ద రియల్ టాలెంట్ ఇంట్లో నిండిపోతుంది. చాలా భయాల వాళ్ళు ఇంట్లో ఆగిపోతున్నారు. సో అలాంటివి ఏం లేకుండా ఒకవేళ ఏమైనా ట్రై చేద్దాం అనుకుంటే రావచ్చండి తప్పకుండా. మీకు అమ్మాయిల మీద అంత గ్లడ్జ్ ఎందుకండి? ఎందుకు అలా చూపించారు? ఎందుకంటే అసలు మూవీ చూడడానికన్నా ముందు మేము ఆ రీల్ చూసాము, ఇన్స్టాలో రీల్ చూసాము. ఎందుకంటే రీఛార్జ్కి ఒకరు, హాస్టల్ మూవీస్ ఓటీటీ ఇవి చూడడానికి వాళ్ళొకరు, హాస్టల్లో ఫీజు ఒకరు పే చేస్తారు, షాపింగ్కి ఒకళ్ళు, అలా ఉండరండి. మీరు అలా చూపిస్తే ఎలాగా? ఎందుకు అంత కోపం మీకు? కోపం కాదండి, అమ్మాయిలు అంటే కోపమా? లేదు, నాకు అమ్మాయిలు అంటే చాలా రెస్పెక్ట్ అండి. ఆబ్వియస్లీ నా ఫ్రెండ్ సర్కిల్లో కూడా ఎక్కువ మంది అమ్మాయిలే ఉంటారు. కానీ ఆ క్యారెక్టర్ అలా రాయడానికి కారణం ఏంటంటే, మీరు ఆ క్లైమాక్స్ చూసినట్లయితే ఆ అమ్మాయికి హీరో వీళ్ళంతా ఫ్రెండ్ సర్కిలే. సో మీకు ఎక్కడ డౌట్ రాకుండా ఉండాలంటే ఒక కొత్త అమ్మాయిలాగే పరిచయం అవ్వాలన్నమాట. కొత్త అమ్మాయిలా అంటే జస్ట్ నా పేరు ఇది ఇలా అని చెప్తే ఎవరికి అర్థం కాదు. సో ఇండివిజువల్గా తన క్యారెక్టర్ ఒక డిఫరెంట్గా ఇంట్రడ్యూస్ చేస్తే తప్ప ఆడియన్స్కి ఓకే ఆ అమ్మాయికి వీడికి పరిచయం లేదు అని చెప్పి అంటే బయట సినిమా ఏమంటారండి, మేధావులు ఎక్కువ. అంటే ఒక చిన్న సీన్ వస్తే దానికి లేదు, అరే ఇది దానికి లింక్ అయి ఉంటుందా, దీనికి లింక్ అయి ఉంటుంది అని అనుకుంటుంటారు కదా. సో ఆ డౌట్ ఏం రాకుండా ఉండాలని చెప్పి ఆ అమ్మాయి క్యారెక్టర్ అలా పెట్టాను. ఆ అమ్మాయి క్యారెక్టర్ అది కాదండి, జస్ట్ ఇంట్రడక్షన్ మాత్రమే ఇచ్చాను. అండ్ ఆల్సో నేను బయట చాలా మంది చూశానండి. ఇంతకు ముందు చెప్పాను కదా, ఎక్కడో నేను ఒక చూసి ఇన్స్పైర్ అయిన క్యారెక్టర్స్ నేను సినిమాలో పెడతానని చెప్పి, అలాంటి క్యారెక్టర్స్ నేను కొన్ని చూసాను. ఆ క్యారెక్టర్లో నేను నీడ్స్ మాత్రమే తీసుకుంటాను, నేను మనీ తీసుకోను అని చెప్పడం హైలైట్. అసలు అది ఎంత బాగా వైరల్ అయిందంటే చాలా మంది షేర్ చేశారండి. ఆల్మోస్ట్ ఇన్స్టాగ్రామ్ ఒక 20 ఇన్స్టాగ్రామ్ పేజెస్ లో, యూట్యూబ్ షార్ట్స్ కింద వెళ్ళింది, అన్నిట్లోనే మిలియన్స్. అది అందులో యాక్ట్ చేసిన అమ్మాయి అదే ఫస్ట్ టైం అండి, సిరి అని చెప్పి. ఓకే, తను ఆర్టిస్ట్ కాదు, తను జస్ట్ ఇన్స్టాగ్రామ్ లో డాన్స్ వీడియోస్, తను మంచి కొరియోగ్రాఫర్ అండి, డాన్సర్. సో తను కూడా అంతే. నాకు భయం, కెమెరా ఫీర్ చాలా ఎక్కువ నాకు. సెల్ఫీ కెమెరాస్ అయితే నేను చేయగలను కానీ ఇలా మూవీస్లో ఎప్పుడు చేయలేదు, నీకు యూజ్ అవుతుందంటే మాత్రం నేను చేస్తానండి. ఆ అమ్మాయి ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో వైరల్ అయిన తర్వాత చాలా హ్యాపీ. ఎందుకంటే అసలు చాలా క్యాజువల్ గా తన వే ఆఫ్ స్లాంగ్ అంతా కూడా చాలా డిఫరెంట్ గా బాగుంది, చాలా న్యాచురల్ గా చేసింది. ఆ క్యారెక్టర్ తను న్యాయం చేస్తుంది అనిపించింది, అందుకే తీసుకున్నాను తనకు కూడా. అయితే ఈ మూవీలో మామూలుగా రీసెంట్ గా మన లక్కీ భాస్కర్ మూవీలో చూస్తే ఫాస్ట్గా నడిపే బండి, ఫాస్ట్గా వచ్చే క్యాష్ రెండు, అంటే ఏదైతే డబ్బు వస్తుందో రెండు ప్రమాదమే అని. మీ మూవీలో కూడా ఫాస్ట్గా డబ్బులు వచ్చింది, మరి అది ప్రమాదం కింద చూపిస్తే బాగుండేదేమో. ఆబ్వియస్లీ సేమ్ ఇప్పుడు మీరు చెప్పిన లక్కీ భాస్కర్ డైలాగ్ ఏదైతే ఉందో దానికి కొంచెం అటు ఇటుగా అదే డైలాగ్ మన దాంట్లో ఉంటుందండి. అంటే ఇలా ఒక ఫాస్ట్ గా డబ్బులు రావాలి, ఏం చేయాలంటే హీరో అంటాడు, అంత ఫాస్ట్ గా వచ్చేది ఏది అంత సుఖం ఉండదురా, నిలబడదు, ప్రమాదం చెప్తారు కదా. ఇంకా ఆ తర్వాత వాళ్ళకి ప్రమాదం వచ్చిందా ఏమొచ్చిందని మనకు అనవసరం. ముందు హీరో ఒక రివెంజ్ అయితే తీర్చేసుకున్నాడు, రివెంజ్ అయితే అయిపోయింది. చెప్పాను కదా మీకు ముందు, ఇది స్కామ్ డ్రామా కాదు, ఒక రివెంజ్ డ్రామా. సో రివెంజ్ లాగా చూడాలంతే. ఆ తర్వాత ఇంకా వాళ్ళు ఏమయ్యారు, ఆ పోలీస్ పట్టుకున్నాడా లేదా, అందుకే మీరు సీక్వెల్ తీసారనుకోండి మాకు క్లియర్ కట్ అయిపోతుంది. చూద్దామండి. అంటే నాకు ఇంకో 2-3 ప్రాజెక్ట్స్ ఉన్నాయి, ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్. అవన్నీ అయిన తర్వాత ఒక 5 years లో ప్లాన్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు ఈ మూవీ అంటే అమెజాన్ ప్రైమ్ లో, మన ఓటీటీ దీనిలో ఎక్కడైనా స్ట్రీమ్ అవుతుందా? అమెజాన్ ప్రైమ్ లో ఉందండి, అక్కడ మంచి రన్ జరుగుతుంది. థియేటర్ రన్ కూడా చాలా మంచి సక్సెస్ఫుల్ రన్ అది. అండ్ ఆఫ్టర్ దట్ తమిళ్, కన్నడలో మీకు డబ్ వర్షన్స్ ఉంటాయి, అవి కూడా చాలా మంచి రెస్పాన్స్. తమిళ్లో కూడా టెలివిజన్ స్ట్రీమింగ్ కూడా జరిగింది, తంతి1 అనే ఛానల్లో. అక్కడ కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రెసెంట్ మీకు తెలుగు1 అండ్ అవుట్ స్టాండింగ్ వర్క్స్ అనే యూట్యూబ్ ఛానల్లో అవైలబుల్ లో ఉంది. అంటే యూట్యూబ్ ఛానల్లో కూడా ఇప్పుడు మనం చూడాలనుకుంటే మీరు 10 రూపీస్ మూవీ ఖచ్చితంగా చూడండి. ఇలాంటి ప్రాజెక్ట్స్ మరిన్ని చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది విహారీ మీడియా. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ.